అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మన్యం జిల్లాలో అనేక చోట్ల వాగులు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బెంజ్ సర్కిల్, నిర్మలా సెంటర్, ఆటోనగర్, 100 అడుగుల సెంటర్, విద్యాధరపురంలో రోడ్లు నీట మునిగాయి. కాలనీల్లోకి నీరు చేరిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట మునిగిన కాలనీల్లో విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. గుంటూరులోనూ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలను వాన నీరు ముంచెత్తింది. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయం యూనిట్గా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బుడమేరు, మున్నేరుతో పాటు ప్రకాశం బ్యారేజీని నిరంతరం పర్యవేక్షించాలని, వరదల పరిస్థితిని పరివాహక గ్రామాల ప్రజలకు తెలియజేయాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీకాకుళంలో జోరుగా వర్షాలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే శంకర్ పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎడతెరిపిలేని వర్షాలకు మన్యం జిల్లాలో జనజీవనం స్తంభించింది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మార్చ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి వరద పోటెత్తడంతో ప్రమాద స్థాయికి జలాశయం చేరింది. జోలాపుట్, డుడుమ జలాశయాల నుంచి 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అల్లూరు జిల్లాలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదబైలు మండలం గిన్నెలకోట, ఇనుపతీగల వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. పొలాలు నీట మునిగాయి. కిమిడిపల్లి పంచాయతీ వద్ద గేదెగడ్డ పొంగి ప్రవహిస్తోంది. హుకుంపేటలో ఓ భారీ వృక్షం పాఠశాలపై పడింది. మారేడుమిల్లి మండలం బొడ్లంక వద్ద పెళ్లిరేవు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆర్టీసీ బస్సులు వెళ్లే మార్గం లేక 40 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం జి. కొత్తపల్లి, తురువోలు మార్గంలో మిరాసాగడ్డ వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మట్టి కోతకు గురై పై వంతెన కూలిపోయింది. ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పొలాలకు వెళ్లేందుకు దారి లేదని రైతులు వాపోతున్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అమలాపురంలో రోడ్లు జలమయమయ్యాయి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం, కొత్తపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూములు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షం పడుతోంది. రాజమహేంద్రవరం, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తిలో వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు.